సాక్షాత్తు వారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముంగట్నే సమక్షంలోనే వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని మీ ప్రజలకు పోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. ఈరోజు వారు కేవలము కాంగ్రెస్ పార్టీకి మూటలు మోయడానికి అటు హర్యానా ఎన్నికలకి మొన్న మహారాష్ట్ర ఎన్నికలు మూటలు పోసినారు. ఇంకా ఏ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఎన్నికల పైసలు పోయే పరిస్థితి. ఇదే తప్ప వారి పరిపాలన అవగాహన లేదు. బట్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పైన వారి సొంత పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకే నమ్మకం లేదు. తప్పకుండా వారికి నిజంగా పార్టీ పైన ప్రభుత్వం పైన పట్టు ఉంటే ఇప్పటికీ 6 మంది మిగతా మంత్రుల్ని నియమించాలి కదా. కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి మా 10 మంది ఎమ్మెల్యేలను ఎత్తికొట్టుకుంటున్నారు. కనబడుతున్నారు ఎక్కడైనా? ఇంటికి రాణిస్తలేడని చెప్తున్నారు, బాధపడుతున్నారు, బయట ఎప్పుడు ఏడుస్తూ ఉన్నారు. ఏడుపు ఒకటే తక్కువ ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని నమ్మించి పచ్చి బట్ట గొంతు మీద పెట్టి కోసినాడు రేవంత్ రెడ్డి. గతంలో చెప్పిన నేను, పోతే బై ఎలక్షన్స్ అయితే గెలుస్తాడు ఓడిపోతాడు, వచ్చినాడు మనోడు ఓడిపోయాడు, మనకేం సంబంధం అంటాడు, మన సీట్లు కావు కదా అంటున్నాడు. ఇవన్నీ వాస్తవ పరిస్థితులు, గ్రౌండ్ రియాలిటీ.